ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాలైనటువంటి ప్రలోభాల పర్వం కానీ లేదా తెర వెనక చేయాల్సినటువంటి రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ ఖచ్చితంగా రెండు పార్టీల వైపు నుంచి ఉండే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ వరకు కూడా కంప్లైంట్లు వెళ్తున్నాయి. ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు సంబంధించిన విషయం కానీ లేదా నిర్వహిస్తున్నప్పుడు నామినేషన్లు వేయలేని పరిణామాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ గారి, భారతీయ జనతా పార్టీ, జనసేన వీళ్ళు వెళ్ళి మొరపెట్టుకున్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు సీన్ రిపీట్ అయింది. వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా వెళ్ళి నిన్న ఎలక్షన్ కమిషన్ కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఎందుకంటే ఎప్పుడు అలా ఒకే పరిస్థితులు పరిణామాలు ఉండవు అనే దానికి నిన్న చోటు చేసుకున్న పరిణామం కూడా ఒక ఉదాహరణగా చెప్పచ్చు. కానీ బిటెక్ రవి చెప్తున్నది వారికి వారే ఖచ్చితంగా ఇలాంటి కుట్రలు చేసి మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని. కానీ ఏదేమైనా ఎలక్షన్ నిర్వహిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్, పోలీస్ యంత్రాంగం, మిగిలినటువంటి జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో ఎలక్షన్ కమిషన్ దీనిపైన ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్స్ వచ్చాయి, ఎలక్షన్ కమిషన్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటోంది ప్రసాద్? శ్రీహరి, పులివెందులకు సంబంధించిన జెడ్పీటీసీ ఎన్నిక మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఇటు వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గెలుపు అవసరం ఉన్న నేపథ్యంలో తప్పకుండా గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించడం, తద్వారా ప్రభుత్వం బలహీనపడుతుంది, లేకపోతే పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేందుకు ఉద్దేశపూర్వకంగా అనేక ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా అక్కడ నాయకులు ప్రసంగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బయట వ్యక్తులను కూడా తీసుకొచ్చి అక్కడ ప్రచారాలు చేస్తూ మరింత రెచ్చగొట్టే ధోరణిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరిచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో జరిగిన ఘర్షణకు సంబంధించి వైసీపీ కొంతమంది నాయకులు మాజీ మంత్రి పేరు నాని, దేవినేని అవినాష్, అదేవిధంగా మరికొంతమంది మల్లా విష్ణు, ఇతర నాయకులు కూడా ఇటీవల ఆ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ప్రధానంగా పులివెందులలో ఆ ఎన్నికలు సజావుగా జరగకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది, పోలీసులు అడ్డం పెట్టుకుని తమ నాయకులపై దాడి చేస్తుందని కూడా ఫిర్యాదులు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అయితే ఈ సందర్భంగా చాలామంది కూడా వైసీపీ నాయకుల తీరుపై గతంలో జరిగిన ఘటనలు కూడా గుర్తు చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా దూషించారు, కులాన్ని అంటగట్టి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అందరం చూసాం. ఆ రోజు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో కనీసం నామినేషన్ వేయాలంటేనే కూడా భయపడే పరిస్థితి. ఇళ్ల మీదకి వెళ్ళిపోయి అర్ధరాత్రులు మహిళలు, పిల్లలను కూడా చూడండి దాడులు చేసి నామినేషన్ పత్రాలు చింపివేసి ఎంతోమంది కూడా ఏకగ్రీవంగా చేసుకున్నామంటూ పెగబాలు పలికిన వైసీపీ నాయకులు తీరు ఈ సందర్భంగా చాలామంది కూడా గుర్తు చేస్తున్నారు. చాలా మంది టీడీపీ కావచ్చు, బీజేపీ, జనసేన ఎవరికి వారుగా తమ అభ్యర్థులను కనీసం నామినేషన్ కాదు కదా ఆ నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు కూడా కార్యాలయం వైపు కూడా రానివ్వటం లేదంటూ కూడా ఆధారాలతో వీడియో చిత్రీకరణ చేసి సెల్ ఫోన్లో ఫోటోలు తీసి అన్ని ఆధారాలు కూడా చూపించినప్పటికీ కూడా ఆ రోజు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. చివరికి చాలా స్థానాల్లో పోటీ లేకుండా తామే గెలిచామని కూడా చాలా గొప్పలు చెప్పుకున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా ధైర్యంగా ధీటుగా ఎదుర్కొని ఎవరైతే పోటీలు నిలబడ్డారో అందులో ఎక్కువ శాతం కూటమి పార్టీ సంబంధించిన మద్దతుదారులకు గెలుపొందడం కూడా అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు పులివెందులకు సంబంధించి వైసీపీ నాయకులు సీన్ రిపీట్ అవుతుంది. కేవలం అక్కడ ఉద్దేశపూర్వకంగానే గొడవలు చేస్తూ దాన్ని పెద్ద భూతత్వంలో చూపిస్తూ తన అనుకూల మీడియాలో ప్రచారం చేస్తూ మొత్తం అక్కడ ధర్మం జరిగిపోతుందంటూ కూడా ఇక్కడ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడంపై కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే వచ్చేప్పుడు మనం చూసాం బీటెక్ రవి ఆ వాయిస్ కూడా ఇప్పటికే 8 మంది అక్కడ నామినేషన్లు స్వతంత్ర అభ్యర్థులుగా వేశారు. ఉద్దేశపూర్వకంగానే వీరంతా రెచ్చగొట్టే విధంగా ఆ రోజు వ్యవహరించే ఉన్నాయి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు చంద్రబాబుకి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రతిష్టాత్మకమో ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించి ప్రశాంత వాతావరణం నిర్వహించే విధంగా చేయాల్సిన బాధ్యత ఇటు పోలీసుల మీద, ఎన్నికల సంఘం మీద ఉన్న నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కూడా చాలా చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించి పోలీసులు సత్తా చూపిస్తారని కూడా ఇప్పటికీ పోలీసు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది పులివెందులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా అటు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి
సొంత నియోజకవర్గం కాబట్టి ఈ జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు, జిల్లా సంబంధించిన నాయకులు మేము ఇక్కడ గెలిచొస్తామని చెప్పి నామినేషన్ వేశారు కాబట్టి వాళ్ళు కూడా తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఇటు పోలీసులకు కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ పోలింగ్ పూర్తయ్యేంత వరకు ఖచ్చితంగా ఒక సవాల్గా మారుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అన్ని రకాలైనటువంటి వ్యవహారాలు గెలిచేందుకు ఇరువైపుల నుంచి ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతోందనేటువంటి ఒక టెన్షన్ కూడా నెలకొంది. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియబోతున్న నేపథ్యంలో తెర వెనుక వ్యవహారాలు కూడా సాగబోతున్నాయి. మొత్తానికైతే మాత్రం పులివెందుల ఫలితం వచ్చేంత వరకు దీనిపైనే అందరి దృష్టి ఉండబోతుంది.